अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव। श्री 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 चंद्रशेखर दत्त गुरुदेव शरणम। సనాతన ధర్మ ప్రియులారా, ఇవాళ మనము బాలారిష్ట దోషాలు చిన్నపిల్లలకి వచ్చేసే సందులు నెలలు అని చెప్పేసి కూడా మన సైడ్ అంటుంటాము. దీని గురించి కొంచెం వివరించేసి దీనికి ఎలాంటి రెమెడీలు పాటిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేది మనము మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ గ్రామ ప్రాంతాలలో ఉంటే మీకు సహజంగానే ఎవరైనా ఒకళ్ళు ఉంటారనమాట. మన పూర్వీకులు మేక మేయని తీగ అని చెప్పేసి అని ఉంటుంది. ఆ మేక మేయని తీగ తీసుకొని వచ్చేసి మెడలో వేస్తే కూడా ఈ సంతులు అనేటివి నియంత్రణలో ఉంటాయి. ఈ ప్రధానంగా ఎందుకు వస్తాయి అని చెప్పేసి అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఇవి కొన్ని రకాల కాటేరి క్రియలు అన్నమాట. ఏదైనా ఒక జీవం కావచ్చు, ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఏదైనా సరే కొత్తది అనేది ఊర్లోకి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఏదైతే ఆశ్రయించున్న శక్తులు ఉన్నాయో అవి దేవతా శక్తులు కావచ్చు, లేదని చెప్పేసి అంటే భూత శక్తులు కావచ్చు. భూత శక్తులు అంటే అన్ని నెగిటివ్ శక్తులు కావచ్చు. అదే మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఏంటని చెప్పేసి అంటే పాజిటివ్ శక్తులు కావచ్చు, నెగిటివ్ శక్తులు కావచ్చు. ఏదైనా సరే గ్రామాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ గ్రామాన్ని ఆశ్రయించి ఉన్న ఈ శక్తులు ఏదైతే కొత్తగా జన్మించిన శిశువు కావచ్చు, లేదని చెప్పేసి అంటే పెళ్లి తంతు కావచ్చు, లేదని చెప్పేసి ఒక వాహనం తీసుకోవచ్చు, మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు, తప్పకుండా వచ్చేసి తన ముద్ర వేసుకొని పోతాయి అనమాట. వాటి గాలి పీడల వల్ల ఇవి సంక్రమిస్తుంటాయి. ప్రధానంగా బాలారిష్ట దోషాలు వస్తున్నాయి అని చెప్పేసి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శుచి శుభ్రతతో ఉండాలి. మద్యము మాంసం, ప్రధానంగా కౌసువాసన అనేది అసలు ఇంట్లో కూడా కనిపించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, మద్యము మాంసం అనేది అస్సలు కనిపించకూడదు. వాళ్ళకి అంత దరిదాపులో కూడా తీసుకురావద్దు. ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందన్నమాట బాలారిష్ట దోషాలు. ఈ బాలారిష్ట దోషాల కోసమని శ్రీ గురులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు మహాతంత్ర యూట్యూబ్ ఛానల్లో ఒక తంతు క్రియ పెట్టారనమాట. దాని గురించి కూడా ఆయన గురువారు శ్రీ గురులు వచ్చేసి బాలారిష్ట దోషాలలో జామాయిలాకు వాడండి అని చెప్పేసి అంటే, జామాయిలాకు అంటే ఏంది అని చెప్పేసి అంటే మనం ప్రధానంగా తెలంగాణ ప్రాంతాలలో జామాయిలాకుని నీలగిరిని మనం తిన్న సాకు అని చెప్పేసి అంటుంటాం అనమాట. ఆ చెట్టు గురించి కూడా నేను ఇంతకుముందు కూడా వీడియో చేశాను. ఆ లింక్ తర్వాత వచ్చేసి ఈ బాలారిష్ట దోషాల గురించి వచ్చేసి ఆ లింక్ రెండు కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను అవి తీసుకొని వచ్చేసి ఆ క్రియ శ్రీ గురులు వచ్చేసి ఒక మంత్రం పెట్టారు. ఆ మంత్రంతో ధూపం వేస్తే ఇది వెళ్ళిపోతుంది. ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఇది ఏదైనా సరే ఇట్లాంటివి ఏవైనా బాలారిష్ట దోషాలు వచ్చినప్పుడు ప్రధానంగా మనం పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలన్నమాట. పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాలు చేతులు సరిగ్గా కడుక్కొని కానీ స్నానం చేసి కానీ ఇంట్లోకి రావాలి, బయటికి రావద్దు. ఇట్లాంటివి కూడా మీ మీద ఉన్న పీడలు మిమ్మల్ని పెద్దగా డిస్టర్బ్ చేయవు. మీ ఆరా అనేది కొద్దో గొప్ప కొంచెం డిస్టర్బ్ గానే ఉంటది, మీకు అర్థం కాదు. ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే మీరు బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ మీకు అర్థం కాదు. ఈ శరీరం జడత్వంతో ఉన్నప్పుడు అర్థం కాదు. చిన్నపిల్లలు అత్యంత సున్నితమైన ఆరతో ఉంటారు, వాళ్ళకి అత్యంత సున్నితమైన మనసు ఉంటుంది కనుక వీటి పీడలు మీ వెనకాల వచ్చిన వారి పీడలు కూడా చిన్నపిల్లల మీద ప్రభావితం చూపిస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎటు అంటే అక్కడ వెళ్ళి తిరిగి వచ్చేసి మీ మీదున్న పీడలే పిల్లలకు మీరు అంటిస్తున్నారు. ఇదే ప్రధానమైంది. ఎందుకంటే పిల్లోడు ఎక్కడ పోలేదు, ఇంట్లోనే ఉన్నాడు. మీరే తిరిగి వచ్చేసి ఆ అబ్బాయికి వచ్చేసి మీ నుంచి వచ్చిన పీడ, పెద్దల నుంచి వచ్చిన పీడని పిల్లలకు పట్టిస్తున్నారు. బాలారిష్ట దోషం పట్టించుకోకపోతే శిశువుకి ప్రాణ నష్టం కూడా జరిగే కష్టాలు వస్తాయి అన్నమాట. నీసు వాసనతో దొడ్డికిపోవడము, ఆకుపచ్చగా దొడ్డికిపోవడము, చేపల లాంటి కంపు వాసన రావడము, కళ్ళు నిలబడము, కళ్ళు నిలబడ్డ తర్వాత తెల్లగా గుడ్డైపోవడము, ఊకే ఏడవడము, ఊకే సతాయించడము, ఇవన్నీ కూడా బాలారిష్ట దోషాల కిందకి వస్తాయి అనమాట. ఇవి 12 సంవత్సరాల పిల్లల వరకు వస్తుంటాయి. దాదాపుగా 12 సంవత్సరాల పిల్లల వరకు వస్తుంటాయి. వాటిని మీరు నియంత్రించేసి ప్రశాంతంగా ఫస్ట్ చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నారంటే ఇంకా కొంచెం మీరు కొంత ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళ రక్షణ కోసం ప్రాధాన్యత ఇవ్వండి, వాళ్ళ ఒక ఆరోగ్యం కోసం ప్రాధాన్యత ఇవ్వండి. బయటికి కన్నా వేస్తే కాలు చేతులు సరిగ్గా కడుక్కొని రండి. మీ బద్ధకం వల్ల ఒక చిన్న శిశువు బాధపడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ప్రధానంగా ఇంటికి గుమ్మం ఉంటుంది కదా, గుమ్మం దగ్గర వచ్చేసి ఏదైనా ఒక ఇనుప ముక్క కానీ, తర్వాత వచ్చేసి ఒక నిప్పు పక్కగా, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ప్రధానంగా మన పూర్వీకులు ఒక లోట నీళ్లు, లోట అని చెప్పేసి ఒక మగ్గు, ఒక చెంబు, ఒక చెంబెడు నీళ్లు, తర్వాత వచ్చేసి ఇంత నిప్పు పెట్టేవారు అనమాట. ఏదైనా ఒక శక్తి
మీకు ఆకర్షితమై వచ్చినప్పుడు ఆ నిప్పును చూసేసి ఆగిపోయి ఆ నీరుని తాగి వెళ్ళిపోయేది. అది మన పూర్వీకులు మహా గొప్ప వ్యక్తులు అనమాట. వాళ్ళకున్న జ్ఞానం వల్ల మనకి ఇసుకరైన అంత లేదు. మనకు వచ్చేసి మనం ఆ టెక్నాలజీ అని చెప్పేసి అత్యంత ఉన్నతమైన జ్ఞానాన్ని మనం పాడు చేసుకుంటున్నాం అనమాట. ఇదంతా కూడా భూత వైద్యం. ఇప్పుడు మీకు నేను చెప్తున్నది అంతా కూడా ఇది సరిగ్గా చెప్పాలంటే భూత వైద్యం అని చెప్పేసి పురాణంగా ఉంటది. ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనం ఆరా క్లీనింగ్ అని వచ్చానమాట. మనం వచ్చేసి ఆరా ఏదైతే ఉందో పిల్లలకి ఆరా క్లీనింగ్ కోసం ఇది చేస్తున్నాం. మనం దిష్టి తీసి వేయొచ్చు. 3 ముద్దలు, ఎర్ర ముద్ద, పసుపు ముద్ద, నల్ల ముద్ద, ఇట్లా 3 ముద్దలు వచ్చేసి కొత్త కుండ నుంచి అన్నం వండేసేసి ఎవరు కూడా ఎంగిల్ చేయకుండా 3 ముద్దలు చేసేసి దిష్టి తీసి పారవేస్తారు. అట్లా కూడా తొంత వాళ్ళ మీద ఏదైతే ఏదైతే డిస్టర్బ్ చేయడానికి ఏదైనా ఒక నెగిటివ్ శక్తి వచ్చిందో ఆ నెగిటివ్ శక్తిని మనము ఆరా చేసేసి ఈ దిష్టిలు తీయడం వల్ల తీసుకుపోయి బయట పడేసి రావచ్చు. తర్వాత వచ్చేసి బొగ్గు ముక్కతోటి దిష్టి తీస్తారు. ఇట్లా సాంప్రదాయాలను బట్టేసేసి చాలా రకాలుగా ఉంటాయి. ఆ ఉపశమనం కూడా ఇస్తాయి. వాటి మీద ఉన్న శక్తులు, నెగిటివ్ శక్తులు కూడా వెళ్ళిపోతాయి. ఇదైతే ప్రధానమైంది. దిష్టి తీయండి, ఇంట్లో ఉన్న శుభ్రతతో పాటించండి. పాటించిన తర్వాత దీని నుంచి మీరు తొందరగా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. కింద నేను 2 వీడియోల లింకులు ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి, చేసుకోండి, శుభాలు పొందండి. సర్వే జన సుఖినో భవంతో. శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ. నా గురోరధికం. జయ గురుదేవ దత్త శరణు శరణు శరణు.